అభివృద్ధి అనేది జనం ప్రయాణానికి అడ్డంకిగా మారిందా? నిత్యం వాహనాల శబ్దాలతో మారుమోగిన రోడ్ మోగబోయిందా? ఏ రూట్లో వెళితే ఎక్కడికి వెళ్తామో తెలియక అక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారా? ఏందిరా బాబు, ఎప్పుడు పని పూర్తవుతుంది, ఎప్పుడు కష్టాలు తీరతాయి అని అక్కడ ప్రజలు భావిస్తున్నారా? ఆంక్షలు విధించిన అధికారులు డైవర్షన్ మ్యాప్ ఏర్పాటు చేయరా అంటూ జనం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ సమస్య ఏంటనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ ది గ్రౌండ్ రిపోర్ట్. వరంగల్ హైవేపై నార్లపల్లి నుండి ఉప్పల్లోని డిఎస్ఎల్ వరకు కూడా 6 లైన్ల వెడల్పుతో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో భాగంగా దాదాపుగా 1000 కోట్లతో 8 కిలోమీటర్ల మేర దీనిని చేపడుతున్నారు. ఇక నిర్మాణంలో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద 4 పిల్లర్లను నిర్మిస్తున్నారు. దాదాపుగా ఈ నిర్మాణం 6 నుండి 8 నెలల్లో పూర్తవుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో సమస్య ఏముందనుకుంటున్నారా? ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఉప్పల్ టు నార్లపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ కీలక దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి దాదాపుగా 1000 కోట్లతోటి ఈ యొక్క నిర్మాణం చేపట్టున్నాయి. ఇందులో దాదాపుగా 6.2 కిలోమీటర్ల మేరకు కేంద్ర ప్రభుత్వం చేపడుతుండగా మిగతా ప్రాజెక్ట్ మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇది ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఈ యొక్క పిల్లర్లకు సంబంధించి ఏదైతే ఆ నిర్మాణంలో భాగంగా పిల్లర్లకు సంబంధించి కీలక దశకు చేరుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి ప్రధానమైన పిల్లర్లు ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద నిర్మించిన నేపథ్యంలో కూడా ఇక్కడ మొత్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూస్తే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి రోడ్డు మొత్తంగా కూడా క్లోజ్ చేసింది మొత్తంగా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ యొక్క కారిడార్ ఫ్లైఓవర్కి సంబంధించి ఆంక్షలు ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు ఏదైతే విధించారో ఆ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ప్రజలకు ముందస్తుగా సమాచారం లేకుండా కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు విధించారంటూ కూడా ప్రజలంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ప్రదేశం ఏదైతే ప్రధానంగా ఈ యొక్క రింగ్ రోడ్ దగ్గర ప్రధానంగా రింగ్ రోడ్డుకి సంబంధించి వరంగల్కి వెళ్ళే రూటు రింగ్ రోడ్ దగ్గర నుంచి ఉప్పల్ నుంచి కూడా వరంగల్కి వెళ్ళే రూట్ వద్ద మనం ఉన్నాము. పిల్లర్లు ఏదైతే కీలకమైన పిల్లర్లకు సంబంధించి నిర్మాణం చేపడుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి మొత్తంగా కూడా ఏదైతే ప్రస్తుతం మనకు విజువల్స్లో ఏదైతే పొక్లైనర్ కనిపిస్తుందో అక్కడి నుంచి మొత్తంగా కూడా ఈ యొక్క పిల్లర్ల సైడ్ బ్యాక్ సైడ్ పిల్లర్ల వరకు కూడా వరంగల్కి వెళ్ళే రూటు చాలామంది కూడా ఇటు వరంగల్కి అదేవిధంగా భువనగిరికి హన్మకొండకు వివిధ అంటే ప్రజలంతా కూడా వివిధ వాళ్ళు ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అంతేవిధంగా చాలా వరకు కూడా హైదరాబాద్ నడిబొడ్డున పనిచేసే వాళ్ళంతా కూడా ఈ ఉప్పర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇటు మెయిన్ ప్రధాన సిటీకి అయితే వస్తుండే పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా రూట్ మొత్తంగా కూడా ఒకసారిగా డైవర్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముందస్తు సమాచారం లేకుండా కూడా ఈ యొక్క డైవర్షన్ చేసిరని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏదైనా డైవర్షన్ చేసినప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలి. లేని నేపథ్యంలో కూడా ఒకసారిగా అటు ఏదైతే యథావిధిగా డైలీ లైఫ్లో రొటీన్ లైఫ్లో భాగంగా ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళంతా కూడా ఉప్పల్ చుట్టుపక్కల బోడుప్పల్ ఆ తర్వాత నార్లపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాసులంతా కూడా ఒకసారిగా ఉప్పల్ సైడ్ రావడము వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఒకసారిగా రోడ్డు మొత్తంగా కూడా క్లోజ్ అయి ఉన్న నేపథ్యంలో కూడా అందరికీ ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఆంక్షలు దాదాపుగా 3 నెలల పాటు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ముందస్తు సమాచారం లేకుండా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు విధించారని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే ఇటు వరంగల్కి వెళ్ళే వరంగల్ భువనగిరి అదేవిధంగా హన్మకొండ వెళ్ళే ప్రయాణికులందరికీ కూడా కొంత రూట్ మొత్తంగా కూడా ముందస్తు ప్రణాళిక భాగంగా వాళ్ళంతా కూడా రూట్ మొత్తం డైవర్ట్ చేసుకొని అక్కడి నుంచి వారంతా కూడా ఇక్కడికి వారి యొక్క ప్రయాణాన్ని రూట్ మార్చుకోవాలి. గూగుల్ మ్యాప్స్ కానీ ఇతరత్ర మార్గాలు చూస్ చేసుకొని ఆ విధంగా వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క రూట్ డైవర్షన్కి సంబంధించి ఎక్కడికక్కడ అంటే ట్రాఫిక్ పోలీసులు కానీ అదేవిధంగా ఇండికేషన్స్ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఏదైతే ఈ యొక్క ఉప్పల్ ప్రతిరోజు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు
అమల్లోకి రానప్పుడు ప్రతిరోజు కూడా నిత్యం రద్దీగా ఉంటూ కూడా ఈ యొక్క రోడ్డు మొత్తంగా కూడా కనిపిస్తుంది. అయితే ఈ రూట్ డైవర్షన్ చేసిన నేపథ్యంలో కూడా వారికి ఏదైతే అప్సిగూడ సైడ్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా లిటిల్ ఫ్లవర్, అదేవిధంగా ఆ లిటిల్ ఫ్లవర్ మీదుగా రావాలని చెప్పేసి కూడా డైవర్షన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా అటు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఉప్పల్ బగాయత్ నుంచి అటు నాగోల్ మూసి బ్రిడ్జ్ వరకు నాగోల్ వరకు కూడా చేరుకునేట్టుగా రూట్ డైవర్షన్ చేశారు. అయితే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏందని చెప్పేసి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అక్కడనే తెలుసుకున్నాం. ప్రజలు తమ రోజువారీ జీవితంలో భాగంగా ఉద్యోగరీత్యా బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాల నుండి భువనగిరి, వరంగల్ జిల్లాల నుండి హైదరాబాద్ వైపు వస్తూ ఉంటారు. అలా వచ్చే వాహనదారులకు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే ఊహించని షాక్ ఎదురవుతుంది. నిర్మాణంలో భాగంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్ చేశారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ముందస్తు సమాచారం ఇవ్వాలి కదా అని ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ హైవే మీద ఉన్నాము. మనం ప్రస్తుతం వెనక నుంచి వస్తున్న వాహనాలన్నీ కూడా వరంగల్, హన్మకొండ, భువనగిరి, గట్కేసర్ ఈ ప్రాంతాల నుంచి మొత్తంగా కూడా వాహనాలు వస్తున్నాయి. వీరంతా కూడా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద వెళ్ళే ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా రెగ్యులర్గా వాళ్ళ ప్రయాణాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద ఈ యొక్క నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో కూడా ఈ ట్రాఫిక్ని మొత్తంగా కూడా డైవర్ట్ చేయడం అయితే జరిగింది. డైవర్ట్ చేసి ఉప్పల్లో ఈ యొక్క బగాయత్ రూట్లో అయితే వారు డైవర్ట్ పోలీసులు అధికారులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో కూడా డైవర్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే రెగ్యులర్గా ప్రయాణాలు నిర్వహించే వాళ్లకు హైదరాబాద్ పెద్దగా పరిచయం లేని వాళ్ళకు, అంటే పరిచయం ఉన్న వాళ్ళకు మొత్తంగా కూడా రూట్లు తెలిసిన వాళ్ళకు ఈ యొక్క రూట్ వరకు ఓకే, కానీ చాలా వరకు కూడా వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎటు వెళ్ళాలి, వాళ్ళ క్వశ్చన్ ప్రధానంగా రెగ్యులర్గా వాళ్ళు డైరెక్ట్గా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద బస్సు దిగి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యం వరకు అయితే చేరుకుంటారు. కానీ ఈ రోడ్డు డైవర్షన్లో భాగంగా ఏదైతే ఆంక్షలు విధించారో ఆంక్షలు విధించడం వల్ల ఒకవేళ వాళ్ళు డిస్ట్రిక్ట్ బస్సులు అక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ బస్సు దిగిన వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే మాత్రం స్ట్రైట్గా వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ టూ వీలర్ మీద వచ్చే వాళ్ళు లేదా కార్లో వచ్చే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూడవచ్చు రోడ్ ఆర్ టెంపరరీ క్లోజ్డ్. వరంగల్ హైవే రోడ్ ఈజ్ క్లోజ్డ్ ఎట్ ఉప్పల్ జంక్షన్ డ్యూ టు ఫ్లైఓవర్ వర్క్. అయితే ఫ్లైఓవర్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క వరంగల్ హైవే రోడ్ అనేది ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఈ యొక్క అంటే రోడ్డుకి మధ్యలో బారిగేడ్లు పెట్టి ఈ యొక్క ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రయాణానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి అన్న డైరెక్షన్, అంటే ఆంక్షలు విధించిన నేపథ్యంలో కూడా వారికి డైరెక్షన్ ఎట్లా వెళ్ళాలని చెప్పారు తప్ప ఈ యొక్క సంజ్ఞలు అంటే గుర్తులు రోడ్డు డైవర్షన్కి సంబంధించి అంటే సింగిల్ వే ఉన్నా కానీ సరే ఎలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఈ రూట్ ఎక్కడికి వెళ్తుంది అన్న దానిపైన ఒక స్పష్టత లేకుండా అయితే ఇక్కడ మనం విజువల్స్లో గమనించవచ్చు. అయితే ఈ యొక్క డైరెక్షన్ బోర్డుకి సంబంధించి చాలా క్లియర్గా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంటాము, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామనే దానిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఈ యొక్క నల్ల చెరువు దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి ఏషియన్ మాల్కి ఆపోజిట్లో బగాయత్ వెంచర్ ఉందో ఆ వెంచర్ సైడ్ అయితే మనం వెళ్ళే రూట్లో అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రజలంతా కూడా వారి ప్రయాణం కొనసాగించి మూసి బ్రిడ్జ్ వరకు కూడా వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని అటు నాగోల్ వెళ్ళాల్సిన అనుకున్న వాళ్ళు నాగోల్ వెళ్ళొచ్చు, రామంతపూర్ వెళ్ళాల్సిన వాళ్ళు రామంతపూర్ వెళ్ళొచ్చు, అదేవిధంగా హబ్సిగూడ వెళ్ళాలనుకున్న వాళ్ళు హబ్సిగూడ కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇతరత్ర రూట్లకు సంబంధించి ప్రధానంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఈ రూట్లు ఉంటాయి కాబట్టి ఈ రూట్ల ద్వారా వారి యొక్క గమ్యాన్ని చేరుకోవచ్చు. అయితే జిల్లా నుంచి వచ్చే వాసులకు కొంత ఇది గందరగోళ పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు.
ఇది ఒక డైవర్షన్ ఇచ్చారు, కానీ డైవర్షన్ నుంచి ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి రూట్ గైడెన్స్ చేస్తూ కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం కానీ ఇతరత్ర ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ పరిచయం ఉన్న వారికి అయితే ఓకే, పరిచయం లేని వారికి పరిస్థితి ఏంది, ఎటు నుంచి ఎటు వెళ్ళాలా అని చెప్పేసి కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా గందరగోళ అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క డైవర్షన్కి సంబంధించి రూట్ మ్యాప్ ఇవ్వాలని చాలా క్లియర్గా అట్నుంచి వచ్చే వాహనదారులకు కనిపించే విధంగా పెట్టాలని చెప్పేసి కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఉంచారు, కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అంటే ఈ రూట్ డైవర్ట్ చేశాము, ఇక్కడంటే రూట్లు డైవర్ట్ చేశారు, కానీ ఈ డైవర్షన్ సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ విధంగా వెళ్ళాలి, ఒకవేళ నాగోల్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలనుకుంటే ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా ఎల్బీ నగర్కి ఏ విధంగా వెళ్ళాలి, ఇతర ప్రాంతాలకు ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి డైరెక్షన్ బోర్డు లేదని కూడా ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే అధికారులు వెంటనే ఈ యొక్క డైరెక్షన్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ప్రజలంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఈ ట్రాఫిక్ ఆంక్షలు 3 నెలల వరకు కూడా అమల్లోకి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రామంతపూర్ లేదా హబ్సిగూడ వైపు నుండి ఇక వరంగల్ వెళ్లే వైపు వారంతా కూడా పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుండి బీరప్పగడ్డ మార్కెట్ మీదుగా విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర జాతీయ రహదారిని చేరుకోవచ్చు. నాగోల్, ఎల్బీనగర్ చౌరస్తాల నుండి ఉప్పల్ చౌరస్తా మీదుగా వరంగల్ వెళ్లాల్సిన వాహనదారులు హయత్ నగర్ మీదుగా పెద అంబర్పేట్ వద్దనున్న ఓఆర్ఆర్ లేదా సర్వీస్ రోడ్డు ద్వారా గట్కేసర్ వద్ద వరంగల్ రోడ్డు చేరుకోవాలని సూచిస్తున్నారు. భువనగిరి, వరంగల్ వైపు నుండి నాగోల్కు వచ్చే వాళ్ళు నల్ల చెరువు కట్ట దిగగానే ఏషియన్ మాల్కు ఎదురుగా ఉప్పల్ భగయాత్ లేఅవుట్ దగ్గర నాగోల్కి చేరుకోవచ్చని ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం వరంగల్ హైవే మీద రూటు డైవర్షన్లో భాగంగా ఉప్పల్ భగాయత్ నుంచి అయితే రూటు డైవర్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూస్తే ఈ యొక్క డైవర్షన్లో భాగంగా మొత్తంగా కూడా ఈ రూటు మీదుగా వీళ్ళంతా కూడా ఏదైతే వరంగల్, అదేవిధంగా హన్మకొండ, భువనగిరి, అదేవిధంగా గట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఉప్పల్కి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నవారంతా కూడా ఈ డైవర్షన్లో భాగంగా భగాయత్ మీదుగా ఈ యొక్క నాగోల్ చేరుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఆంక్షలు విధించడం అయితే జరిగింది. అయితే ఆంక్షలు విధించారు, సరే బాగానే ఉంది, కానీ ఈ అధికారులకు సంబంధించి ఏదైతే రూట్ డైవర్షన్ చేశారో ఆ అధికారులు డైరెక్షన్స్ సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదంటూ కూడా ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూస్తే చాలా వరకు కూడా జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా సాయంత్రం సమయంలో ప్రధానంగా అటు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి నిత్యం ఈ యొక్క వాహనదారులతో ఈ యొక్క మొత్తం కూడా రద్దీగా ఉంటుంది. కానీ ఈ యొక్క డైవర్షన్కి సంబంధించి ఏర్పాటు చేయని నేపథ్యంలో కూడా ఎటు పోవాలన్న క్వశ్చన్ మార్క్ అంతా కూడా వారికి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతం తెలిసిన వారైతే ఓకే, మాత్రం మిగతా వారంతా కూడా ఎక్కడికి వెళ్ళాలన్న క్వశ్చన్ మార్క్ వారందరికీ కూడా తట్టుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక గమనిస్తే మనం వెళ్తున్న మార్గం కూడా మొత్తం భగాయత్ నుండి వెళ్ళే మార్గము. ఇక్కడ నుంచి మూసీ యొక్క ఏదైతే నాగోల్ తర్వాత మూసీ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్ వరకు చేరుకుంటాము. అక్కడి నుంచి నాగోల్ వెళ్ళాలనుకునే వారు నాగోల్ వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలనుకునే వారు ఎల్బీ నగర్ వెళ్ళొచ్చు. అదేవిధంగా అంబర్పేట్, ఇతరత హబ్సిగూడ ఈ యొక్క రూట్లో వెళ్ళాలనుకున్న వారు, సికింద్రాబాద్ వెళ్ళాలనుకున్న వారు సికింద్రాబాద్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా రూట్ డైవర్షన్ చేశారు. అయితే రూట్ డైవర్ట్ చేశారు, కానీ రూట్ డైవర్షన్ ఇండికేషన్స్ మాత్రం ఏర్పాటు చేయలేదని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిత్యం ఈ యొక్క రూట్ రద్దీగా ఉండే నేపథ్యంలో కూడా సాయంత్రం సమయం, అదేవిధంగా ఉదయం సమయాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వారంతా కూడా నగరం నడిబొడ్డుకు వివిధ పనులపైన వెళ్ళడం, ఉద్యోగరీత్యా వారి యొక్క ఆఫీసులకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే వీరందరూ కూడా ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. సాధారణ సమయాల్లో ఇక్కడ ఎట్లాంటి అంతరాయం ట్రాఫిక్ అనేది ఎట్లాంటిది ఉండదు, కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తే మాత్రం చాలా వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా వరకు కూడా వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళ ఉద్యోగాన్ని ముగించుకొని సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్తున్న
పరిస్థితి విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడవచ్చు. దీనికి సంబంధించి మొత్తంగా కూడా అయితే రూటు డైవర్ట్ చేశారు, కానీ సరి అయిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ టర్నింగ్ దగ్గర టర్నింగ్ ఇండికేషన్ కానీ అదేవిధంగా డైవర్షన్ నుంచి ఎటు వెళ్తామనే ఇక్కడ 2 రోడ్లు వచ్చాయి. 2 రోడ్లు వచ్చిన నేపథ్యంలో కూడా నుంచి ఎటు వెళ్తామనే దానిపైన కూడా ఒక స్పష్టతను ఇవ్వాలని చెప్పేసి కూడా అది ప్రజలంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా సాధారణ సమయాల్లో మొత్తంగా కూడా ఇక్కడ చాలా వరకు కూడా రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క నిర్మాణం చేపడుతున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, ఉప్పల్ నార్లపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ మొత్తంగా కూడా క్లోజ్ చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క రూట్ ఆంక్షలు, ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా విధించిన నేపథ్యంలో ఈ రూట్ డైవర్షన్ చేశారు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అభివృద్ధిలో భాగంగా ఆ రోడ్డు క్లోజ్ చేయడము, రూట్ డైవర్ట్ చేయడము నిర్మాణం జరుగుతుంది కాబట్టి రూట్ డైవర్ట్ చేయడం బాగానే ఉంది. కానీ ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి ఆల్టర్నేటివ్ సరిగ్గా చూపించలేకపోయారని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ డైవర్షన్కి సంబంధించి ఎక్కడి నుంచి ఎటు వెళ్తే ఎక్కడికి చేరుకుంటామనేది డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అదేవిధంగా ఈ యొక్క ఆంక్షలు విధిస్తున్నట్టుగా ముందస్తు ప్రకటించకపోవడం కొంత ప్రజల్లోకి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది ఈ యొక్క బగాయత్ వరంగల్ నుంచి కానీ భువనగిరి నుంచి కానీ హన్మకొండ నుంచి కానీ పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా ఉప్పల్ బగాయత్ మీదుగా మూసీ బ్రిడ్జ్ అదేవిధంగా నాగోల్ వరకు చేరుకునే ఆ రూటు ప్రస్తుతం మనమైతే విజువల్స్లో కనుక క్లియర్గా చూపించాము. మిగతా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చే బస్సుల కోసం ఉప్పల్లోని నల్లచెరువు వద్ద తాత్కాలికంగా మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించిన షెడ్లలో ఇక బస్ డిపో ఏర్పాటు చేశారు. ఇక్కడ బస్సు దిగిన వారు ఉప్పల్ రింగ్ రోడ్ వరకు ఎలా వెళ్లాలని ఆందోళన చెందుతున్నారు. 2-వీలర్ 4-వీలర్ వాహనదారులను బగాయాత్ వైపు డైవర్షన్ చేశారు. కానీ ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ ఏర్పాటు చేయకపోవడం, ఎటుపోతే ఏం వస్తుందో తెలియక వాహనాలు ఆపి అడ్రస్ అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పిస్తా హౌస్ దగ్గర కేవలం వరంగల్ రూట్ వెళ్లే వాహనాలు మాత్రమే ఈ మార్గం ద్వారా వెళ్లాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారే తప్ప ఎక్కడ కూడా రూట్ మ్యాప్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద అయితే వరంగల్కి వెళ్ళే రూట్ డైవర్షన్లో భాగంగా వరంగల్కి రూట్లో వెళ్ళే వరంగల్ జాతీయ రహదారి రూట్లో వెళ్ళే వాహనదారులంతా కూడా ఈ యొక్క రూట్ తీసుకోవాలని చెప్పేసి అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అయితే జరిగింది. అయితే పిస్తా హౌస్ దగ్గర ఒక రూట్ డైవర్షన్ తీసుకొని పిస్తా హౌస్ నుండి లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనకాల బీరప్పగడ్డ మార్కెట్ ద్వారా అటు విద్యుత్ సబ్ స్టేషన్ దాటిన తర్వాత వరంగల్ హైవే చేరుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఆంక్షలు అయితే విధించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క రూట్లో అయితే నిత్యం ఈ రూటు ట్రాఫిక్ తోటి నిత్యం రద్దీగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. సాధారణ సమయాల్లో వీళ్ళంతా కూడా ఉప్పల్ రింగ్ రోడ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని వారి యొక్క వరంగల్ జాతీయ రహదారి చేరుకొని వారి యొక్క గమ్యస్థానానికి చేరుకునే పరిస్థితి ఉంది. అయితే రూట్ డైవర్షన్ చేయడం వల్ల వీరంతా కూడా ఈ యొక్క పిస్తా హౌస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ మార్గాన మొత్తంగా ఈ రూట్ మార్గాన కూడా వీరంతా కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఒక ఇండికేషన్ అంటే రూట్ డైవర్షన్లో భాగంగా ఈ యొక్క బోర్డును ఏర్పాటు చేశారు. ఆ యొక్క బోర్డును చూడొచ్చు. ఇక్కడ తప్ప ఎక్కడ కూడా ఈ యొక్క ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి ఈ రూటును డైవర్ట్ చేస్తున్నాము, ఎక్కడి నుంచి ఈ రూటు సరే చాలా వరకు కూడా ఈ రూటు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి వాహనదారులకు క్లియర్గా ఇండికేషన్ లేదు. ఎందుకంటే ట్రాఫిక్ ఆంక్షలు మొత్తంగా కూడా సడన్గా అంటే ఎట్లాంటి ప్రకటన లేకుండా విధించారు కాబట్టి ఒక్కసారిగా ఆ రోజు ట్రాఫిక్ మొత్తం వాహనదారులంతా కూడా ఒక్కసారిగా తమ ఉద్యోగ రీత్యా వారంతా కూడా ఆఫీస్కి వెళ్ళే క్రమంలో వారంతా కూడా ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్దకు వచ్చి వారు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేసి ఆగిపోయిన పరిస్థితి ఒక 10 నిమిషాల వరకు కూడా మొత్తంగా ఆగిపోయి తర్వాత వారంతా కూడా వేరే ఒక రూట్ను చూస్ చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు నియమించిన నేపథ్యంలో కూడా ఏ రూటు ఎక్కడికి వెళ్తుంది, ఎందుకంటే ఎక్కడ ఈ యొక్క ఆంక్షలు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు ఓపెన్ ఉంది, ఎక్కడ క్లోజ్ ఉంది అని చెప్పేసి ప్రజలందరికీ కూడా వారంతా కూడా
ఇండికేషన్ చాలా క్లియర్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కానీ ఇట్లాంటి ఇండికేషన్ లేని నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఉద్యోగరీత్యా వాళ్ళ యొక్క విధులు మొత్తంగా కూడా ముగించుకొని వారంతా కూడా ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో కూడా ఇంకొకటి ఇక్కడ వన్ వే రూట్ ఉన్న నేపథ్యంలో చిన్న రూట్ ఉన్న నేపథ్యంలో కూడా ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డైవర్షన్ సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలి. ఎక్కడి నుంచి వెళ్తే ఎక్కడికి చేరుకుంటామనే బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయనేది ప్రజలకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ఓవరాల్గా ఉప్పల్ నుంచి ఉప్పల్ టు నార్లపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క పిల్లలు నిర్మిస్తున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. ఆంక్షలకు సంబంధించి అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా విధించారని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా క్లియర్ ఇండికేషన్ సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రజలంతా కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. ఉప్పల్లో రింగ్ రోడ్ మూసివేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో కూడా ఇక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్ తాజా పరిస్థితులంతా కూడా పరిస్థితి అయితే ఇది. ఉప్పల్ రింగ్ రోడ్ రూటు డైవర్షన్లో భాగంగా అయితే ఇక్కడ మనం ప్రస్తుతం ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద నుంచి రూట్ డైవర్ట్ చేశారో ఆ రూట్ డైవర్ట్ దగ్గర ఉన్నాము. లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర నుంచి పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ ఈ రూట్ నుంచి కూడా మొత్తంగా కూడా డైవర్ట్ చేయడం అయితే జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తే అప్సిగూడ, రామంతపూర్ ఈ ప్రాంతాలు చుట్టుపక్కల తార్నాక ఇంకా అబ్బర్పేట్ ఈ యొక్క ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ రూట్ని బేస్ చేసుకొని రావాలంటూ కూడా వారందరికీ కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా అయితే రూటును డైవర్ట్ చేయడం అయితే జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు. అంటే సాధారణంగా ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇట్లాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తంగా కూడా ఏదైతే వరంగల్ వెళ్ళాలనుకునే వారంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఈ రూట్లోనే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంత రూట్ డైవర్షన్కి సంబంధించి కొంత బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటూ కూడా వారంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కరిద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ను పెట్టారు కానీ కొంత ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఎటువంటి వెతుక్కోవడానికి అవసరం లేకుండా ఆ రూట్ రెగ్యులర్గా వాళ్ళు ఏదైతే ప్రయాణం సాగిస్తున్నారో అదేవిధంగా ఈ యొక్క డైరెక్షన్కి సంబంధించి రూట్ డైవర్షన్కి సంబంధించి మొత్తంగా కూడా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా రామంతపూర్ నుంచి లేదా అంబర్పేట్ రామంతపూర్ ఏరియాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ యొక్క రూట్ని చూస్ చేసుకోవాలంటూ కూడా ఈ యొక్క పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక బీరప్పగడ్డ మీదుగా విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా ఈ యొక్క ఏదైతే జాతీయ రహదారికి సంబంధించి ఈ రూట్ని చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా వారంతా ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా అయితే ఒక రూట్ని డైవర్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. మొత్తంగా ట్రాఫిక్ ఎక్కువగా అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉప్పల్లి రింగ్ రోడ్డు మొత్తం బ్లాక్ చేశారండి. అసలు యాక్చువల్ సండే రోజు బంద్ చేసినట్టుంది. మండే రోజు చాలా మందికి తెలియలేదు. చాలా ట్రాఫిక్ వాళ్ళకి ఇబ్బంది అయింది. ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఒక్క బ్యానర్స్ అలాంటివి కూడా ఒక్కరు పెట్టలేదు. అక్కడ చౌరస్తాలో ఒక్కలో ఇద్దరు పోలీసు వాళ్ళు ఉన్నారు. తర్వాత బ్యానర్స్ అలాంటివి ఏమీ కట్టలేదు. రోడ్ క్లోజ్ ఉంది. ఎలా దారి పోవాలి, రామంతపూర్ వేటలు ఎలా పోవాలి, మన సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలి, తర్వాత ఉప్పల్ నుంచి వచ్చేటోళ్ళు నల్లజరు నుంచి అలా పోవాలని చెప్పారు. కానీ ఎక్కడ బ్యానర్స్ సరిగ్గా కట్టలేదు. చాలా మందికి ఇబ్బంది అయింది. ఇప్పటికీ రింగ్ రోడ్లో చాలామంది దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పోనీ రోడ్డు బంద్ చేసినారు అంటే ఏదైనా చేసేటప్పుడు ఒక సైడ్ రోడ్డు బంద్ చేసేటప్పుడు ఇంకో సైడు
ఓపెన్ చేయాలి. ఏమి చేయలేదు. మరి మా బిజినెస్ వాళ్ళకైతే చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే మన ఉప్పల్ రిజిస్ట్రేషన్ పాత రిజిస్ట్రేషన్ రోడ్డు దగ్గర నుంచి రింగ్ రోడ్ వరకు ఉన్న షాప్స్లో అందరికి ఎవ్వరికీ బిజినెస్ కావట్లేదు. 2 days నుంచి జీరో బిజినెస్. ఇది కొద్దిగా ప్రభుత్వం ఆలోచించాలి. లేదా 2 వీలర్ పోయేటన్నా కొద్దిగా చేసే ఉపాయం అన్నా చేయండి. లేకపోతే చాలా కష్టం అవుతుంది వ్యాపారులకు. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద పిల్లర్ల నిర్మాణ నేపథ్యంలో కూడా అధికారులు ఏదైతే వరంగల్ నుంచి ప్రధానంగా వరంగల్, అదేవిధంగా హన్మకొండ, భువనగిరి ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు ఏర్పాట్లు అయితే కొన్ని ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నల్ల చెరువు వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం వెనుక చూస్తే గతంలో ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో కూడా గతంలో అయితే ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించిన బస్ స్టాప్ వెనుక భాగంలో ఉండేది. కానీ ఈ యొక్క నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రయాణికులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే సో మున్సిపల్ శాఖ నుంచి కూడా ఖచ్చితంగా మాకు ఆల్టర్నేట్ చూపించాలని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు కోరిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూస్తే మాత్రం అంటే నిత్యం రద్దీగా ఉంటున్న ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క జిల్లాల నుంచి వచ్చే బస్సులంతా కూడా ఆగుతాయి కాబట్టి ఈ బస్సులకు మొత్తం కూడా ఆల్టర్నేట్ చూపించాలని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు కోరిన నేపథ్యంలో కూడా ఇక్కడ తాత్కాలికంగా షెల్టర్ని అయితే ఏర్పాటు చేసిన విజువల్స్ మనం చూడవచ్చు. ఇది మొత్తం కూడా జిహెచ్ఎంసీ, ఎంఎంసీ అధికారుల ఆధ్వర్యంలో ఉంది. అయితే ఆర్టీసీ అధికారులు దీన్ని స్వాధీనం చేసుకొని తాత్కాలికంగా దీన్ని బస్ స్టాప్ లాగా ఏర్పాటు చేసుకొని బస్ స్టాప్లన్నీ కూడా ఇక్కడ ప్రయాణికులను దింపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బస్సులను కూడా చాలా వరకు కూడా ఈ యొక్క నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క రూటును డైవర్ట్ చేసి ఎంజీబీఎస్కి వెళ్ళే బస్సులన్నీ కూడా ఈ యొక్క ఏషియన్ మాల్కి ఆపోజిట్లో ఉన్న బగాయత్ రూట్ నుంచి అయితే డైవర్ట్ చేసి అటు మూసీ బ్రిడ్జ్ వరకు కూడా ఈ యొక్క రూట్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి నాగోల్ నుంచి అంబర్పేట్ నుంచి ఎంజీబీఎస్కి వెళ్ళాలని చెప్పేసి కూడా డైవర్ట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా జేబీఎస్కి వెళ్ళే వాళ్ళకు కూడా సేమ్ ఇదే రూట్లో ఉప్పల్ బగాయత్ నుంచి కూడా వారిని డైవర్ట్ చేసి అక్కడి నుంచి మూసీ బ్రిడ్జ్, అక్కడి నుంచి నాగోల్ తీసుకొని నాగోల్ నుంచి మొత్తంగా కూడా వాళ్ళు జేబీఎస్కి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు ఆంక్షలు విధించడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక గమనిస్తే నిత్యం రద్దీగా ఉన్న స్థలం. ఈ యొక్క ఈవినింగ్ సమయాల్లో ప్రధానంగా ఈవినింగ్ సమయాల్లో ఆఫీస్ నుంచి మొత్తంగా కూడా రిటర్న్ అయ్యే వాళ్ళంతా కూడా ఒకసారిగా సాయంత్రం సమయంలో తమ ఇంటికి చేరుకోవాలన్న ఉద్దేశంతో ఈ రూట్లో వస్తున్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందులంతా కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అధికారులు కొంత ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టినా కానీ సరే ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆర్టీసీకి సంబంధించి మాత్రం కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ యొక్క ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద కీలకమైన పిల్లర్ల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు మరిన్ని చూపెట్టాలని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆంక్షలు విధించడమే కాకుండా రూట్ డైవర్షన్ బోర్డు ఏర్పాటు చేయకుండా ప్రజలు తికమకు గురి చేస్తున్న అధికారులు ఇకనైనా మేల్కొని ఏ రూట్లో ఎలా వెళ్లాలో బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నెలకొంది. ఇకనైనా రూట్ మ్యాప్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.